Dear students, now we are going to solve the 11th problem in accounts of life insurance companies in ASO. Before solving the problem, I wish to read it. The life assurance fund of Kirti Life Insurance Company stood at rupees 1 crore 38 lakh 36,800 rupees on 31st March 1997. It has paid an interim bonus of rupees 23 lakh 68,000. Net liability as per actual valuation was rupees 1 crore 18 lakh 80,000 rupees. Surplus brought from previous valuation was 13 lakh 60,000 rupees. It proposes to carry forward a sum of rupees 14 lakh 89,600 rupees and to distribute the remaining balance among the shareholders and policyholders in the ratio of 1:10. Show valuation balance sheet, ascertainment and distribution of surplus. In Telugu, 31/3/1997 నాడు కీర్తి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ జీవిత బీమా నిధి 1,38,36,800 రూపాయలు. ఆ కంపెనీ మధ్యంతర బోనస్ 23,65,000 రూపాయలు చెల్లించింది. గణకుని మూల్యాంకనం ప్రకారం నికర బాధ్యత 1,18,80,000 రూపాయలు. గత మూల్యాంకనం నుండి ఈ సంవత్సరం తీసుకొచ్చింది 13,60,000. ముందు కాలానికి 14,89,600 రూపాయల నిల్వ తీసుకువెళ్లి మిగిలిన నిల్వను పాలసీదారులకు వాటాదారులకు 1:10 నిష్పత్తిలో తీసుకువెళ్ళడానికి ప్రతిపాదించారు. మూల్యాంకన ఆశలు పట్టి చూపి మిగులు పంపిణీల నిర్ధారణను చూపండి. ఫస్ట్ ఎప్పట్లాగే మనం ఏం చేస్తామంటే వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. ఎప్పట్లాగే మనం వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ of Kirti Life Insurance Company Limited as on 31st March 1997. First, to net liability as per actuary's valuation. బీమా గణకుల నిర్ధారణ ప్రకారం నికర బాధ్యత 1,18,80,000 ఇచ్చాడు. బై లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్. ఆస్తుల పట్టీ ప్రకారం జీవిత బీమా నిధి 1,38,36,800 ఇచ్చాడు. డిఫరెన్స్ మనకి సర్ప్లస్ వచ్చింది 19,56,800 మిగులు వచ్చింది అనమాట. ఇప్పుడు సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్. మూల్యాంకన ఆస్తుల పట్టీ ప్రకారం మిగులు 19,56,800. యాడ్ ఇంటర్మ్ బోనస్ పెయిడ్. చెల్లించిన మధ్యకాలిక బోనస్ 23,68,000 ఇచ్చాడు. టోటల్ చేస్తే 43,24,800 వచ్చింది. లెస్ రెమ్యూనరేషన్ పేయబుల్ టు యాక్చువరీ. బీమా పనికిన పారితోషికం లేదు కాబట్టి మనం డాష్ పెట్టేసాం. మళ్ళీ సేమ్ టోటల్ వస్తుంది 43,24,800. లెస్ డివిడెండ్స్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్. వాటాదారులకు చెల్లించిన డివిడెంట్లు కూడా ఏమీ లేవు కాబట్టి 43,24,800. దాన్ని టోటల్ సర్ప్లస్ అంటాం ఇక్కడ. లెస్ సర్ప్లస్ బ్రాట్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్. గత సంవత్సరం నుండి తెచ్చిన మనకి ఏముందంటే మిగిలి ఉంది, అది తీసివేస్తే మన దగ్గర 29,64,800 ఉంది. నెట్ సర్ప్లస్ ఫర్ వాల్యుయేషన్ పీరియడ్. మూల్యాంకన కాలానికి నికర మిగిలి ఎంత అంటే 29,64,800. ఇప్పుడు స్టేట్మెంట్ షోయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్. మిగులు పంపిణీ స్టేట్మెంట్ ని చూద్దాం. ఫస్ట్ టోటల్ సర్ప్లస్, మొత్తం మిగులు తీసుకురావాలి. ఈ 43,24,800 తీసుకొస్తాం. అందులోంచి ఏం చెప్పాడు, సర్ప్లస్ క్యారీ ఫార్వర్డ్ టు ది నెక్స్ట్ ఇయర్. రాబో సంవత్సరానికి కొంత సర్ప్లస్ ని బదిలీ చేసేయమంటాడు. ఈ 43 లక్షలలోది 14,89,600 నెక్స్ట్ ఇయర్ చేసేయమంటాడు. అప్పుడు 28,35,200 వచ్చింది. అది ఏమవుతుందంటే నెట్ సర్ప్లస్ నికర మిగులు అవుతుంది. ఈ నికర మిగులునంట దాన్ని ఏం చెప్పాడంటే వాటాదారులకి పాలసీదారులకి 1:10 నిష్పత్తిలో పంచున్నాడు. ముందు ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్. వాటాదారులకి ఎంత బదిలీ చేయమన్నాడు, 28,35,200 ఇంటూ 1/11. 1:10 అంటే 1:10 కలిపితే 11 అవుతుంది కాబట్టి ఇందులో ఇది ఇంటూ 1/11 వేస్తే 2,57,745. ఇది వాటాదారులకి ఇవ్వవలసిన మొత్తం. ఇప్పుడు ట్రాన్స్ఫర్ టు పాలసీ హోల్డర్స్ చూద్దాం. పాలసీదారులకి ఎంత బదిలీ చేయాలి, సేమ్ 28,35,200 ఇంటూ 10/11 వేసుకుంటే 25,77,450 రూపాయలు వచ్చింది. మొత్తం వాడికి ఎంత ఇవ్వాలంటే మనం పాలసీదారులకి 25,77,450 రూపాయలు ఇవ్వాలి. అందులో మనం ఆల్రెడీ మనం చేసామంటే ఇంటర్మ్ బోనస్ 23,68,000 ఇచ్చేసాం. మనం ఆల్రెడీ పే చేసేసాం. మనం
ఇంకా ఎంత డ్యూ ఉందంటే 2,09,455 రూపాయలు. బోనస్ స్టిల్ డ్యూ టు పాలసీ హోల్డర్స్, పాలసీదారులకు ఇంకనూ చెల్లించవలసిన బోనస్ ఎంత అంటే 2,09,455 రూపీస్ అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ LIC. Dear students, now we are going to solve the 12th problem in accounts of life insurance companies. Before solving the problem, I wish to read it. Prepare in the proper statutory form the revenue account of the Bajaj Life Assurance Company Limited for the year ending 31st March 2006 from the following figures. Claims by death, మరణాల ద్వారా క్లెయిమ్లు 76,140. క్లెయిమ్స్ బై మెచ్యూరిటీ 30,110 రూపాయలు గడువు తీరడం ద్వారా అనమాట. ప్రీమియంలు 7,05,690. ట్రాన్స్ఫర్ ఫీజు బదిలీ ఫీజు 129 రూపీస్. కన్సిడరేషన్ ఫర్ యానిటీస్ గ్రాంటెడ్, వార్షికాలకై ప్రతిఫలం 82,127. యాన్యుటీస్ పెయిడ్ 53,461 వార్షికాలు అనమాట. బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్, నగదు బోనస్ 2,416 రూపాయలు. ఎక్స్పెన్సెస్ ఆఫ్ మేనేజ్మెంట్, నిర్వహణ ఖర్చులు 31,920. కమిషన్ 9,574 రూపాయలు. ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్స్ గ్రాస్ 97,840. ఇన్కమ్ ట్యాక్స్ దేర్ ఆన్ 35,710. అంటే వడ్డీ డివిడెండ్లపై పన్ను అనమాట. ఇది మామూలుగా మనం ఎక్కడ లెక్కలోకి తీసుకోం, వడ్డీ ఇన్కమ్ ట్యాక్స్ అంటేనే వస్తుంది. సరెండర్స్ వదులుకోలు 13,140. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకి వినియోగించే బోనస్ 980 రూపాయలు. డివిడెండ్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ 5,500. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఎట్ ది బిగినింగ్, ప్రారంభ జీవిత బీమా నిధి 15,21,000. పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ ఆఫ్ అబవ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఈజ్ 5 lakhs. పై జీవిత బీమా కంపెనీ యొక్క చెల్లించిన మూలధనం 5 లక్షలు. నెట్ లయబిలిటీ యాజ్ పర్ యాక్చువల్ వాల్యుయేషన్ ఈజ్, అంటే బీమా కనుక్కున్న నిర్ధారణ ప్రకారం నికర బాధ్యత 11,05,000 రూపాయలు ఆన్ 31st March 2006. ప్రిపేర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ దట్ డేట్. వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ని తయారు చేయండి. మూల్యాంకన. ఫస్ట్ ఈ లెక్కలో మనం ఏం చేయాలంటే ఈ యొక్క షెడ్యూల్స్ని తయారు చేసి రెవెన్యూ ఖాతాను తయారు చేసుకోవాలి. ఫస్ట్ షెడ్యూల్ నెంబర్ 1 ఏంటంటే ప్రీమియం. అందులో ప్రీమియం రిసీవ్డ్, వసూలైన ప్రీమియము 7,05,690 ఇచ్చాడు. దానికి రావాల్సిన ప్రీమియం కానీ ప్రీమియం తగ్గింపుకి వినియోగించే బోనస్ కానీ ఏమీ లేవు కాబట్టి అదే నెట్ ప్రీమియం అయిపోతుంది 7,05,690 రూపీస్ అనమాట. షెడ్యూల్ నెంబర్ 2 కమిషన్. అందులో కమిషన్ పెయిడ్, చెల్లించిన కమిషన్ ఇచ్చాడు 9,574 రూపాయలు అనమాట. షెడ్యూల్ నెంబర్ 3 ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ వ్యయాలు. అందులో మేనేజ్మెంట్ ఎక్స్పెన్సెస్, నిర్వహణ ఖర్చులు 31,920 రూపీస్ ఇచ్చాడు. అది ఒకటే ఉంది కాబట్టి ఆ ఒకటి టోటల్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు షెడ్యూల్ నెంబర్ 4 బెనిఫిట్స్ పెయిడ్, చెల్లించిన ప్రయోజనాలు. ఇందులో క్లైమ్స్ బై డెత్, మరణాల ద్వారా క్లైమ్లు 76,140. క్లైమ్స్ బై మెచ్యూరిటీ, గడువు తీరడం ద్వారా క్లైమ్లు 30,110. యాన్యుటీస్ పెయిడ్, వార్షికాలు 53,461. సరెండర్స్ వదులుకోళ్లు 13,140. ఇవన్నీ టోటల్ చేస్తే 1,72,851 రూపాయలు అయిందన్నమాట. ఇప్పుడు ఇలా 4 షెడ్యూల్స్ తయారు చేసిన తర్వాత అకార్డింగ్ టు ఫామ్ ఏ ప్రకారం రెవెన్యూ అకౌంట్ ఆఫ్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఫర్ ది ఇయర్ ఎండింగ్ 31st March 2006, 31 మార్చి 2006తో అంతమయ్యే సంవత్సరానికి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి రెవెన్యూ ఖాతా లేదా రాబడి ఖాతా అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. అప్పట్లాగే ప్రీమియం అండ్ ఆర్జించిన ప్రీమియం, అందులో నెట్ ప్రీమియం 7,05,690 వేసుకుంటాం. రోమన్ నెంబర్ 2 ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడి నుండి ఆదాయం. అందులో వడ్డీలు డివిడెండ్లు అద్దెలు ఇచ్చేది గ్రాస్. ఒకవేళ ఇది నెట్ ఇస్తే దీనికి ఇన్కమ్ ట్యాక్స్ కలపాలి. ఇది గ్రాస్ కాబట్టి గ్రాస్ అనుకోవాలన్నమాట. ఇప్పుడు కూడా అందుకే ఇన్కమ్ ట్యాక్స్ని పూర్తిగా వదిలివేయడం జరిగింది. 97,840. నెక్స్ట్ అదర్ ఇన్కమ్స్, ఇతర ఆదాయాలు. అందులో కన్సిడరేషన్ ఫర్ యాన్యుటీస్ గ్రాంటెడ్, వార్షికాల గ్రాంట్ ప్రతిఫలం 82,127. ట్రాన్స్ఫర్ ఫీజు బదిలీ ఫీజు 129 రూపీస్ ఇచ్చాడు. ఈ మూడింటిని టోటల్ చేస్తే 8,85,786 రూపాయలు వచ్చింది. 8,85,786 రూపీస్ అనమాట. మొత్తము టోటల్ ఏ అని పెట్టుకుంటాం. ఇప్పుడు కమిషన్ షెడ్యూల్ నెంబర్ 2 95,74 అంటే 9,574 రూపాయలు అనమాట. ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ రిలేటెడ్ టు ఇన్సూరెన్స్ బిజినెస్, బీమా వ్యాపారానికి సంబంధించిన నిర్వహణ ఖర్చులు 31,920 రూపాయలు.
ఇప్పుడు ఇంక మనకి ఇంకేం లేవు కాబట్టి ఆదాయ పన్ను లేదు కాబట్టి ఈ రెండు కలిపి టోటల్ చేస్తే 41,496 రూపాయలు వచ్చింది. 41,494 రూపీస్ టోటల్ బిల్ అవుతుంది. అది బెనిఫిట్స్ పెయిడ్ చెల్లించిన ప్రయోజనాలు షెడ్యూల్ నెంబర్ 4 1,72,851 ఈ వాల్యూ అనమాట. ఆ తర్వాత బోనస్ పెయిడ్ ఇన్ క్యాష్ నగదు బోనస్ 2,416. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకి వినియోగించే బోనస్ 980. ఏ రివర్షనరీ బోనస్ అని ఇక్కడ వేసుకుంటాం మనం. టోటల్ చేస్తే 1,76,247 టోటల్ మొత్తము సి అని రాసుకుంటాం. ఇప్పుడు సర్ప్లస్ మిగులు డి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ బి మైనస్ సి అంటే ఈ టోటల్ నుంచి ఇది లెస్ చేస్తే మనకి 6,68,045 రూపాయలు వచ్చింది. 6,68,045 రూపీస్ అనమాట. అందులో అప్రోప్రియేషన్స్ వినియోగాలు, అందులో ట్రాన్స్ఫర్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు బదిలీ అంటే వాటాదారులకు డివిడెండ్ వచ్చేసారా 5,500 చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ టు అదర్ రిజర్వ్స్ ఇతర రిజర్వ్లకు ఏమీ లేదు కాబట్టి డాష్ పెట్టేసాం. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ టు ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్ అంటే భవిష్యత్ వినియోగాలకు బదిలీ ఏంటంటే ఈ 6,68,045 నుంచి 5,000 తీసేయాలి. తీసేస్తే 6,62,545 అవుతుంది అనమాట. అదే మనం ఫ్యూచర్ అప్రోప్రియేషన్స్కి ట్రాన్స్ఫర్ అనేది భవిష్యత్ వినియోగాలకు బదిలీ లేదా మళ్ళీకి ఎంత అంటే 6,62,545. అదే మనకి ఏమవుతుందంటే టోటల్ డి 6,62,545 6,62,545 రూపీస్ అనమాట. ఇప్పుడు వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ యాజ్ ఆన్ 31st March 2006 31/3/2006 నాటి బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వారి మూల్యాంకన ఆస్తుల పట్టి అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. ఎప్పటిలాగే అప్పుల వైపున నెట్ లయబిలిటీ యాజ్ పర్ యాక్చురీస్ వాల్యుయేషన్ అంటే బీమా గణకుల నిర్ధారణ ప్రకారం నికర బాధ్యత 11,05,000 ఇచ్చాడు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ యాజ్ పర్ బ్యాలెన్స్ షీట్ ఆస్తుల పట్టి ప్రకారం జీవిత బీమా నిధి ఎలా వేసుకోవాలంటే మనకి ప్రాబ్లంలో క్వశ్చన్లో మనకి 15,21,000 ప్రారంభ జీవిత బీమా నిధి ఇచ్చాడు. దానికి మనం ఏం చేయాలంటే సర్ప్లస్ వచ్చింది చూస్తే రెవెన్యూ అకౌంట్లో అది కలపాలి. రెండు కలపగా వచ్చింది ఏముందంటే క్లోజింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ అవుతుంది అనమాట. ముగింపు జీవిత బీమా నిధి రెండు కలిపి ఎంత అంటే 21,83,545 రూపీస్ అవుతుంది అనమాట. ఇటేమో నెట్ లయబిలిటీ 11,05,000 వేసుకుంటాం. ఇటేమో 21,83,545 నిధి వేసుకుని అప్పుడు బ్యాలెన్స్ తెలిస్తే మనకి 10,78,545 రూపీస్ సర్ప్లస్ లేదా మిగులు వచ్చిందనమాట. ఇప్పుడు సర్ప్లస్ యాజ్ పర్ వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ మూల్యాంకన ఆస్తుల పట్టి ప్రకారం మిగులు 10,78,545. దానికి మనం ఏం చేస్తామంటే చెల్లించిన ఇంటర్మ్ బోనస్ పెయిడ్ ఉంటే చెల్లించిన మధ్యకాల బోనస్ ఉంటే కలుపుతాం. ఏం లేదు కాబట్టి డాష్ పెట్టేసి మళ్ళీ సేమ్ టోటల్ వేసుకుంటాం 10,78,545. రెమ్యూనరేషన్ పేయబుల్ టు యాక్చువరీ బీమా గణపని పారితోషికం ఉన్నట్టయితే అది కూడా ఉంటే తీసివేస్తాం దాన్ని 10,78,545 అమౌంట్ లేదు కాబట్టి. డివిడెండ్స్ పెయిడ్ టు షేర్ హోల్డర్స్ వాటాదారులకు చెల్లించిన డివిడెండ్ ఉంటే తీసివేయాలి. అవి కూడా ఏం లేవు కాబట్టి 10,78,545 వేసుకుంటాం. అది ఏమవుతుందంటే నెట్ సర్ప్లస్ అవుతుంది. ఆ నెట్ సర్ప్లస్లో మనం ఏం చేయాలంటే పాలసీదారులకు ఎప్పుడు కూడా 95% ఇచ్చేయాలి కాబట్టి 10,78,545 ఇంటూ 95 వదిలేస్తే 10,24,617 పాయింట్ ఏదో వచ్చింది. మనం 618 తీసుకున్నాం అనమాట. సింపుల్గా చేసేసాం 10,24,618 అనమాట. ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో పెయిడప్ క్యాప్ని ఇచ్చాడు. పెయిడప్ క్యాప్లు ఎప్పుడు కూడా బ్యాలెన్స్ షీట్లో మనం వేస్తాం చూసారా 5వ షెడ్యూల్లో వేసుకోవాలి. ఇక్కడ మామూలు బ్యాలెన్స్ షీట్ మనం వేయట్లేదు. ఏం బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాం మూల్యాంకన ఆస్తుల పట్టి లేదా వాల్యుయేషన్ బ్యాలెన్స్ షీట్ వేస్తున్నాం కాబట్టి ఈ పెయిడప్ షేర్ క్యాపిటల్ షుడ్ నాట్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ బికాస్ షేర్ క్యాపిటల్ ఈజ్ టు బి షోన్ ఆన్ ది బ్యాలెన్స్ షీట్ అంటే 5వ షెడ్యూల్లో మనం చూపించాలి. ఇది మామూలు బ్యాలెన్స్ షీట్ వేస్తాం. చెల్లించిన మూలధనాన్ని మూల్యాంకన ఆస్తిపట్టిలో చూపరాదు. దీన్ని సాధారణ ఆస్తిపట్టిలో చూపాలంటే షెడ్యూల్ నెంబర్ 5లో వేసుకోవాలి దీన్ని. అంచేత మనం ఇక్కడ మామూలు బ్యాలెన్స్ షీట్ వేయట్లేదు కాబట్టి అది ఇక్కడ మనకి ఎక్కడా రాదనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.